ముక్కోటి దేవతలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు బీజేపీ నేతలు, మరోవైపు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి సైతం వెళ్లినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. రైట్, ఒక్కసారి ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణ డిస్టి వల్లే కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు నాశనం అవుతున్నాయని కామెంట్ చేసిరో, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల పైన కామెంట్ చేసిరో, ఈ రెండు అంశాలు ఇక తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల గురించి మొదటగా డిస్కస్ చేద్దాం. సో ఇవాళ డిస్కషన్ లో కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా ఈ డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు. సో ఒక్కసారి వారు కూడా వెల్కమ్ చెప్పే ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు తొలివెలుగు రామ్మోహన్ రెడ్డి గారు అండ్ వెల్కమ్ టు తొలివెలుగు రాకేష్ రెడ్డి గారు. సో ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, నిన్న విస్తృత స్థాయి సమావేశంలో గాంధీ భవన్ లో జరిగింది. ఆ గాంధీ భవన్ లో జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల గురించి, వారికి సంబంధించిన మొక్కల గురించి ఒక మాట మాట్లాడారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో నిన్నటి నుంచి బీజేపీ నేతలు, హిందూ సంఘాలతో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు. రాకేష్ రెడ్డి గారు వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, సామా రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరేం స్పందిస్తారు? చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. మేము వ్యక్తులు ముఖ్యం కాదు, మా ధర్మం. మేమేమన్నా కారణం చెప్పండి, మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నారు? మేమేమన్నాం? మేమేమన్నాం? ఎవరన్నా ఏమన్నా అంటున్నామా? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి భూతద్దం పెట్టి బూతులు ఎత్తుకోవడం బీజేపీ అంటే ఒక సెకండ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి భూతద్దం పెట్టి బూతులు ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది ఒకటి. అండ్ అసలు నిన్న ప్రస్తావించినటువంటి మాటలేంటిది, ఏ సందర్భంలో ప్రస్తావించిండు, ఏ కాంటెక్స్ట్ లో ప్రస్తావించిండు, ఏమని మాట్లాడతారు? వేరే క్రిస్టియన్లను, ముస్లింలను ఎందుకు అన్నారు అని అంటే, ఆడ ఉన్నది మన పిల్లలు, ఆడ డీసీసీ అధ్యక్షులు లెక్క అయినప్పుడు రేపొద్దున కంప్లైంట్స్ అని చెప్పేసి నాకు వాడు కలిసి వస్తలేడు, వీడు కలిసి వస్తలేడు, వీళ్ళు సాధారిస్తలేరు, వాళ్ళు సాధారిస్తలేరు అని రేపొద్దున నాకు ఎవరు కూడా చెప్పొద్దు. ధర్మాన్ని పాటిస్తున్నటువంటి నాయకుడు వెనకాలనే ప్రజలు ఉంటారు అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వెనకాల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారనే సంగతి కూడా మీరు, రాకేష్ రెడ్డి గారు, మీరు కూడా మర్చిపోద్దంటున్నా. నేను మమ్మల్ని జైలు ఏరి, మిమ్మల్ని ఎందుకు వేస్తాం జైల్లో? ధర్మానికి బీజేపీకి ఏం సంబంధం? నేనంటే బీజేపీ రాజకీయం కానీ బీజేపీ పార్టీ వచ్చింది. ఈ వినాశకాల విపరీత బుద్ధి, అహంకారం తలకెక్కింది. మీరు ఎంతెంత అవమానిస్తే హిందువులంతా ఐక్యతగా అవుతారు. మీరు ఎంతెంత అవమానిస్తే, మీ నాయకులు హిందుత్వాన్ని ఎంతెంత అవమానిస్తే, మీరు మా దేవులను అవమానిస్తే, మీరు హిందువులను కించపరిచేది మీరు. ఈ విశాల భారతదేశంలో పార్లమెంట్ నాయకుడు ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల మీదనే మాట్లాడు. ఇప్పుడు మీ రాహుల్ గాంధీ అడుగడుగున విషం నింపుకున్నాడు. ఇప్పటికీ రాముడు అంటే ఇష్టం లేదు, హిందువులు అంటే ఇష్టం లేని జాతి, కుటుంబం అది మీది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? దేశం మొత్తం గురించి మాట్లాడతావా? రామ జన్మభూమి రాముడిని కట్టిన మేము, రాముడిని కూర్చుంది మీరు. అడుగడుగును అవమానించారు. 21 రాష్ట్రాలలో సమాధానం చెప్పారు. 21 రాష్ట్రాలలో బొంద పెట్టిర్రు కాంగ్రెస్ ని. 21 రాష్ట్రాలలో తెలంగాణతో బొంద పెడతాం. పతనం మొదలైంది. మీకు నిన్నటి సంఘటనతోని పతనం మొదలైంది. ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి కరీంనగర్ లో హిందూగాలు బొందుగాలని ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి సంఘటన మీ కాంగ్రెస్ కు మొదటి పునాది రాయి, మీ సమాధికి మొదటి పునాది రాయి మీ కాంగ్రెస్ తెలంగాణలో. మీరు దానికి దీనికి పెట్టకండి. నేను ఒక్కటే, దానికి దీనికి పెట్టకండి. మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి. ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు కదా. సామా రామ్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో తప్పేంటని అడుగుతున్నారు. ఏ సమాధానం చెప్తారంటే, హిందువులకు నెత్తురు, సిగ్గు, శరం ఉంటే హిందువులు సమాధానం చెప్తారు. దీనికి సమాధానం ఇంతకు చెప్పినాం, ఇప్పుడు చెప్తాం. పార్టీలు పక్కన పెట్టు. ఇంతకు ముందు చెప్పినాం, హిందుగాళ్ళ పొందుగాలని చెప్పినాం, హిందుగాళ్ళు పొందుగాలని సమాధానం చెప్పినాం. నీకు కూడా చెప్తాం. మీరు హిందువులు ఎట్లా మరదే చెప్తున్నా కదా, హిందువులు ముఖ్యమంత్రి ఎందుకంటున్నావు? వేరే మతాలు ఎందుకంటున్నావు? వేరే మతాల ఉదాహరణ ఎందుకు చెప్తున్నావు? దమ్ము లేదా? వేరే మతాల ఉదాహరణ ఎందుకు తీసుకురావు?
వేరే మతాల ఉదాహరణ చెప్తా, కరెక్ట్ అడిగినావు, దీన్ని నేను జవాబు చెప్తా. నీ ఇంట్లో నీ పిల్లలతో మాట్లాడేటప్పుడు భగవద్గీత మాట్లాడతావా, బైబుల్ మాట్లాడతావా? నీ పిల్లలకి ఉదాహరణ రాజకీయ పార్టీ అదేమన్నా ధార్మిక సంస్థనా? ధార్మిక సంస్థనా? గుళ్ళ మీటింగ్ పెట్టినవా? గుళ్ళ మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి? గుళ్ళ మీటింగ్ పెట్టిండా రేవంత్ రెడ్డి? రాజకీయ గుళ్ళు ఏం చేయాలో, బళ్ళు ఏం చేయాలో, రాజకీయ క్షేత్రంలో ఏం చేయాలో ఎవరు చెప్పే అవసరం లేదు మాకు. రాజకీయ క్షేత్రం ఏం చేయాలా? మీ రాజకీయ వేదిక అది. రాజకీయ వేదికల మధ్య ఉండేందుకు గమనిస్తారు. మీరు ఇట్లా అయినరు కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ రెచ్చిపోతున్నాడు. మీరు ఇట్లా అయినరు కాబట్టి తెలంగాణ ప్రతి ఒక్కరు రెచ్చిపోతున్నాడు. ప్రతి ఒక్కడు నిన్నొకడు అంటాడు ఎంఐఎం ఎమ్మెల్యే హిందువుల సందులు కూడా సరిపోతుంటాడు. మీ అండ దండ చూసుకొని రాజకీయ దిగజారుడు రాజకీయాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు హిందూ దేవుళ్ళు దొరికినరా? హిందువులలో కూడా చైతన్యం వస్తుంది. 21 రాష్ట్రాలల్లా మా ధర్మాన్ని ముఖ్యమంత్రి కాదు ఎవరు కూడా చులకనగా మాట్లాడద్దు. పాయింట్ 1. రెండోది, మాట్లాడినప్పుడు మీది బీజేపీ ధర్మం అన్న, హిందూ ధర్మం మాది. బీజేపీ కాదు. ఈ రోజు దేశంలో ఎవడన్నా బొట్టు కోసినోడు, బొట్టు పెట్టుకున్నోడు, హిందూ ధర్మం గురించి కొట్లాడుతున్నది ఎవడన్నా ప్రపంచంలో ఉన్నాడంటే రాజకీయ వేదికగా బీజేపీ మాత్రమే. రేవంత్ రెడ్డి గారి స్పందన మీదనే అతను బరాబర్ చూపిస్తాం. హిందువుల ఐక్యతనే మీ గుణపాఠం. 21 రాష్ట్రాలను చూపించినాము మీకు. 21 రాష్ట్రాల తెలంగాణలో మేము అవసరం లేదు. మేమేమంటున్నాం మేమన్న వ్యాఖ్యలు తప్పు. బేషరత్ గా క్షమాపణ చెప్పాలా? మేము బరాబరి చెప్తున్నాం, బేషరత్ గా క్షమాపణ చెప్పాల్సిందే ముఖ్యమంత్రి. లేదు, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిందే. డీజీపీ ఇమ్మీడియట్లీ ఈ దేశంలో శాంతి భద్రతలు భంగం ముఖ్యంగా ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిందే. అంతే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నా. నేను మీ లైవ్ లోనే అన్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి కాంటెక్స్ట్ ఏందో కూడా నేను చెప్పిన. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాంట్లో ఏది బూత్ లెక్క బీజేపీ కనిపిందో చెప్పు ఫస్ట్ అంటున్నా. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వీడియో బయట ఒకసారి ప్లే చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలతో కూడా మరొకసారి వీడియో ప్రయత్నం చేద్దాం. ఆ వీడియో బయట ద్వారా మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రైట్, ఒకసారి వీడియో బయట ప్లే చేయండి. మందు తాగేటోళ్ళు కోదేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకు కో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు. ఇది విన్నారు కదా, ముఖ్యమంత్రి మాట్లాడే సంస్కారమైన మాటలేనా? ఏం సంస్కారం? దాంట్లో ఏం తప్పుందో నాకైతే అర్థమైతే లేదు. ఆడ నాన్ వెజ్ తినవా? పప్పు తినేటోళ్ళు రెండు మత గ్రంథాలు అయితే రాకేష్ రెడ్డి అన్న, నువ్వు నిలువగా పొట్టు పెట్టుకున్నావు. మీరు అవమానించాల్సిందే. పొడు పెడతామా, నడుపులో పెడతామని కాదు. మీరు మీ ముఖ్యమంత్రి మాటలే తెలంగాణ సమాజ జ్ఞానోదయం కావాలి, గుణపాఠం కావాలి. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయాలో తెలంగాణ సమాజం అన్న అనుకుంటేనే రండి. ఎక్కడికి వచ్చిండ్రు, కాంగ్రెస్ రోజు ఎక్కడికి పోయింది? లాస్ట్ కు చివరికి చెరసాలకు పోయే రోజు వచ్చింది. ఢిల్లీలో మందిరాలు గుల్లలే, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే గుల్లలే, బీజేపీ రాగానే నెలల్లో ఎన్ని గుళ్ళు మీరేమేమి గుల్లగొట్టిండ్రు? వేలాది గుళ్ళం గుల్లగొట్టిండ్రు. బాబర్ మసీద్ మొక్కినోళ్ళు మీరామా చెప్పేది? రాముడి గుడి మొక్కనోళ్ళు, రాముడి గుడిని కట్టద్దనతో రాముడి గుడి కూల్చున్న దగ్గరకు పోతారా మీరు? బాబర్ మసీద్ గారికి మీ కుటుంబం, గాంధీ కుటుంబం రాముడి గుడికి రారా? ఇప్పటికి ఏ రకం ఎంత విషయం నింపుకున్నారు మా జాతి మీద? మీ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బాబర్ మసీద్ సందర్శించారు. రామ జన్మభూమికి రాని ఒక హిందూ మెజారిటీ ప్రజలని గౌరవించని మళ్ళా మీరు అదే చెప్తున్నాం. 21 రాష్ట్రాలలో భూలోకం దొరికిన మిమ్మల్ని నిన్నగాక మొన్న రాజకీయ చర్చ అయితే వేరే మాట్లాడతా. ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీదనే.
మీకు అవసరమా రాజకీయ వేదికల మీద ఈ మాటలు? నీ సంస్కారం మీద దిగజారుడు రాజకీయాలకు, ఓటు బ్యాంక్ రాజకీయాలకు మమ్మల్ని చుక్కలుస్తావా? గుండెలలో బుల్లెట్ నేనేమంటున్నాను, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రవర్తించు, నువ్వు రాజకీయ నాయకులు ప్రవర్తించు, మా ధర్మాన్ని ఎందుకు అచుకన చేస్తావు? ఇది సిగ్గు, శరము, నీతి, చీము నెత్తురు లేని హిందూ జాతికి గుణపాఠం కావాలా? ఇది మొత్తం గుణపాఠం మాకు కావాలా, మీకు కాదు. అసలు హిందూ జాతికి, హిందూ ధర్మానికి బీజేపీ నేతల కపట నీతి రోజు అర్థమైంది. మిమ్మల్ని వెలేసే రోజు వస్తుంది. మీ కమలం పువ్వు గుర్తు చూస్తేనే హిందువులు చీరేసుకునే రోజు. ఎవరిని వెలేసిండ్రు? రాహుల్ గాంధీని అక్కడ వదిలేస్తే ఇక్కడికి వచ్చాడు వయనాడుకు. ఇక్కడికి వయనాడుకు వచ్చాడు. మీ గాంధీ కుటుంబాన్ని వెలివేశారు అక్కడ. మేమేమంటున్నాం, రాజకీయ ప్రసంగాలు వేరు, రాజకీయ వేదికలు వేరు. రాము, నీకన్నా 1000 రెట్లు చర్చలో పాల్గొందాం. ఓన్లీ చర్చ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీదనే. ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద బీజేపీ ఒకటే కాదు, హిందూ సంఘాలు కూడా కొంత సీరియస్ గానే రెస్పాండ్ అవుతున్నాయి. ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి కూడా యువ మోర్చా, మహిళా మోర్చా వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? క్షమాపణ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ యువ మోర్చా, మహిళా మోర్చా రాజకీయం కాదు. మీరు బీజేపీని ఇన్వాల్వ్ చేయకండి. మేము బీజేపీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, హిందువులుగా డిమాండ్ చేస్తున్నాం. అది మేము కాంగ్రెస్ పార్టీ కూడా మేము అంటలేం. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్టినేమో తప్ప కాంగ్రెస్ పార్టీ మాకే సంబంధం. కాంగ్రెస్ పార్టీ మాకే సంబంధం అండి. కాంగ్రెస్ ఏబడైతే మా ధర్మాన్ని అవమానించడం వారితోనే పోరాడు. మిమ్మల్ని అదే చెప్తున్నాం. ఇట్లా మీరు అవమానించుకుంటే హిందువులు మానవ బాంబులు అవుతారు. మీరు చూడండి, మానవ బాంబులు అవుతారు. హిందువులు మానవ బాంబులు ఈ రోజు దగ్గరలో ఉన్నాయి. మీరు రెచ్చగొట్టండి, అవమానించండి, మీరు అరాచకాలు చేయించండి, హిందువుల మీద అకృతాలు చేయించండి, ఎంఐఎం ఎమ్మెల్యేలతో హిందువులను వారగొడతాని చెప్పి మీరు ఈ రోజు మీ ధైర్యాన్ని చూసుకుని కదా నాంపల్లి ఎమ్మెల్యే ఏమన్నాడు? మేము చెప్పేది క్షమాపణ వాళ్ళు చెప్పాలి. హిందువులను పక్కదారి పట్టించినందుకు క్షమాపణ బండి సంజయ్ చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడి మీరు ఏకీభవిస్తున్నారా? ఆయన మాట్లాడిన మాటలో ఎటువంటి తప్పు లేదని మీరు ఏకీభవిస్తున్నారు? నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు. అందులో ఏం తప్పు ఉందో? ఎటువంటి తప్పు లేదంటూ నేను ఇప్పుడు మేము దారి క్లియర్ గా చెప్తున్నామండి. మేము రాజకీయ వేదికలు కాదు. అది కాంగ్రెస్ పార్టీ క్షమాపణ అడుగుతలేదు. మేము ముఖ్యమంత్రిగా క్షమాపణ అడుగుతలేదు. ముఖ్యమంత్రి హోదా వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. అయినా ఒక వ్యక్తిగా ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రముఖ పాత్రలో ఉన్నాడు. 4 కోట్ల ప్రజలకు ప్రతినిధి. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మా ధర్మాన్ని, మా దైవాలను అవమానించే మాటలు, చులకనగా మాట్లాడే మాటలు తెలంగాణ సమాజంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు తప్ప మీరు ఇట్లనే మాట్లాడుండ్రి. మీకు రానున్న రోజులలో ఎట్లయితే ముస్లిం పత్వాలు జారీ చేసిర్రో హిందువులు కూడా పత్వాలు జారీ చేస్తారు. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. ఇప్పటికే ఉదయం నుంచి వేలాది కాళ్ళు. ఎందుకన్నా మీరేం మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని మానవ బాంబులు తయారు అంటున్నారు. యూపీలో ఒక ప్రాంతంలో 200 సంవత్సరాల పూర్వమైనటువంటి ఒక శివాలయంలో ఆ శివుడు విగ్రహాన్ని పక్కకు జరిపి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టి నమో నమో గుడి పేరే మార్చేసారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పక్కనే మాట్లాడతా. మీ దేవుని ఏమని అన్నప్పుడు నేను చెప్తున్నా కదా, తీవ్రవాదం గెలిపించిన పార్టీ, దేశ ద్రోహులను గెలిపించిన పార్టీ. నిన్నగాక మొన్న పంజాబ్ నేను అనేది ఇది పోకండి. మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఆకాశంలో అవినీతి, భూమి మీద అవినీతి. ఇప్పుడు ఓన్లీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్టనే చర్చ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్టనే చర్చ. అది మాట్లాడదామంటే మాట్లాడదాం. ప్రతి సబ్జెక్ట్ మాట్లాడతాను, అది పక్కన పెట్టండి. ఈ రోజు మన చర్చ మాత్రం మేమేమో పత్రాలు జారీ చేసే రోజులు కూడా వస్తాయి. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. మీరు ఇట్లా చేసుకుంటూ పోయినరి, అనుచుండ్రి, తిట్టుండ్రి, చుట్టుకొని హిందువులం జారీ చేస్తాం. ఫత్వాలు ఎవరు జారీ చేస్తారు? ఎవరు ఇప్పుడు హిందువుల భాషలలో దేవులను అవమానించితే ఏం చేస్తారు? దేవులను అవమానిస్తే ఏం చేస్తారు? ముస్లిం సోదరులు ముస్లింస్ ఏం చేస్తారు? ముస్లింస్ ఏం జారీ చేస్తారు? ముస్లింస్ ఏం జారీ చేస్తారు? బరాబర్ దేవుళ్ళని చులకనగా చూసుకొని అవమానించుకొని బరాబర్ చేస్తాం. వేరే దేవుడు ఒక్కడు మాట్లాడాడు, ఒక్కడు మాట్లాడాడు. రండి, చర్చ పెట్టండి. ధర్మం మీద చర్చ పెట్టండి. రేపు అసెంబ్లీలో ధర్మం అసెంబ్లీలో చర్చ పెట్టండి. మేము రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల చెప్పండి రాము.
నువ్వు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్లనే మా నిరసన, మా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల నిరసన. మా దేవుళ్ళని అవమానించిండు, దానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. ఆ క్షమాపణ ఎట్లా చెప్పాలో మాకు తెలుసు. ఏం టెన్షన్ పెట్టుకోకూడదు మీరు. యావత్ 4 కోట్ల మంది మొత్తం తెలుగు ప్రజలు మొత్తం చూసి రేవంత్ రెడ్డి గారి భాషలో తప్పేముందో మీరే వరకు ఒప్పుకోము. సరైన చర్యలు ఉంటాయి. సమయం సందర్భం జాతి ఒక దేవుని అవినీతి డబ్బుతోని రాజకీయాలు చేసుకుంటా హిందువులను ఎట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. ఒక్కసారి క్లిప్పు పంపిస్తా. నేనేమంటున్నాను, పాత బస్తీలున్న గల్లీలున్న ముళ్ళ ఏమన్నాడో ఈయన, పాత బస్తీల గల్లీలున్న ముళ్ళ ఏమన్నాడో పంపిస్తా నీకు. చిన్న మాట అన్నదానికి ముఖ్యమంత్రి అని చూడకుండా అవునా అని మాట్లాడతారు. అంటే మీకు అట్లాంటి స్పందన కావాలా? మీకు అట్లాంటి స్పందన అయితే తింటారు మీరు. మీకు అట్లాంటి స్పందనలు కావాలా హిందువుల నుంచి అని కోరుకుంటున్నారు మీరు. నేను ఒకటే చెప్తా ఉన్నా కదా రాకేష్ రెడ్డి అన్న, నేను 2 ప్రశ్నలు వేసిన. ఒకటి, ముఖ్యమంత్రి గారు తప్పుగా మాట్లాడిన అనేటటువంటి అంశం ఏందో నువ్వు రిపీట్ చేయని నేను అడిగిన లైవ్లా. రెండవది, మీరు ఉత్త పుణ్యానికి ఏదో బట్టగాల్చి మీదేసి అదిగో ఏదో మాట్లాడేసిండు, అదో హిందువులకు ఏదో వ్యతిరేకమైన ఏదో హిందువులని మొత్తం మీ దిక్కు తీసుకుందాం అనుకుంటే తెలంగాణ మొత్తం కూడా హిందువులందరూ కూడా బీజేపీ నేతలని సపరేట్ చూస్తున్నారు, హిందువులు మొత్తం సపరేట్గా ఉన్నారు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, మీకు దేవుడు మోడేమో, మాకు 3 కోటి దేవతలు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ బీజేపీని రాజకీయ రంగంలో మాత్రమే రాజకీయ రంగంలో బీజేపీని మీరు ఏం చేస్తారో చేయండి. మీరు కాంగ్రెస్ ఒకటే, దానికి మింగిల్ చేయకు, నువ్వు దీన్ని కలపకు. బీజేపీ మమ్మల్ని ఏం రకంగా ఎదుర్కొంటారో ఎదుర్కోండి. దానికి ధర్మానికి ఎందుకు మూడేస్తున్నారు? దానికి ధర్మానికి ఎందుకు మూడేస్తున్నారు? నేనేమంటున్నాను, దానికి ధర్మానికి ఎందుకు మూడేస్తున్నారు? హిందువుల దేవుళ్ళని ఎందుకు ఉదాహరణ తీసుకుంటున్నావు? మీరు మీ ఉన్నత స్థితిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలా వేరే ఉదాహరణ దొరకలేదా? వేరే మత గ్రంథాలకు తీయలేకపోతావా? దేవుని కంటే గొప్పలా మీరు నేను ఆ రోజు కూడా అడిగినా, ఏ రోజైతే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హిందూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు తప్ప ఒక్క ముస్లిం దేవుడి మీద ఒట్టు పెట్టుకోలేదు. రాకేష్ అన్న ఒకటే సెకండ్. ఇప్పుడు మనం రాజకీయం కాదన్న, ఈ లైవ్ అందరు చూస్తుంటారు, రేపు పొద్దున్న రికార్డ్ అయినా కూడా నీ వ్యాఖ్యలు నా వ్యాఖ్యలు అందరు చూస్తారు. మనం ఏదో ఒకరి మీద ఒకరు అక్కస్తోటి మాట్లాడుకునేటటువంటి అంశాలే కాదు. ఒకసారి ఓర్పుతోటిను ముఖ్యమంత్రి గారు డిసిసి అధ్యక్షులకు అందరు అయినప్పుడు మీరు రేపు పొద్దున పని చేయాలి అని అంటే, ఒకడు వస్తలేడు, ఒకడు పిలుస్తూ వస్తలేడు, లేకపోతే నన్ను ఆ వర్గం కలుపుకుంటలేదు, నా ప్రోటోకాల్ వేస్తలేదు, ఇంకోటి ఏదో చేస్తలేదు, వాడు నన్ను కలుపుకోబోతలేడు అనేటటువంటి సాకులు కారణాలు ఎవరు కూడా చెప్పనీకే లేదు. ఆ దేవదేవుడినే అందరు మొత్తం ప్రపంచంలో ఉంటున్నటువంటి మనుషులు అందరు కొలుస్తారా? ఒక్కటే దేవుని కొలుస్తారా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుళ్ళని పెట్టుకొని ఆచరిస్తున్నటువంటిది ఆ దేవుని కంటే గొప్పలం మనం కాదు కదా. రేపు పొద్దున నాకు ఈ కారణాలు చెప్పొద్దు, మీరు పని చేసుకుంటే ముందుకు పోవాలని చెప్పి ఉదాహరణ చేసిన దాన్ని ఏదో గబ్బులేపి దాన్ని ఏదో బూతులు ఎతికి భూతద్దం పెట్టి రాజకీయం చేసి మీరు ఇది తగదన్న తెలంగాణ. ముఖ్యమంత్రి గారు ఇదే పరిస్థితి తాజాగా అప్డేట్ వచ్చింది. అప్డేట్ ప్రకారం వక్రీకరించొద్దు, నేను చెప్పినటువంటి అంశం ఇది, ఎట్టి పరిస్థితిలో డిసిసిలు కలిసి పనిచేయాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవద్దు, పాత కక్షలు తెర మీద తీసుకోవద్దు అని ఒక కోణంలో చెప్పినా దాన్ని వక్రీకరిస్తున్నట్టు నేనేమన్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదండి. ఇప్పుడు అతనికి ఏదైనా రాజకీయ సందేశం ఇవ్వాలా, వాళ్ళని చైతన్యం చేయాలా, మోటివేషన్ చేయాలా, డిసిసి అధ్యక్షులు కావచ్చు, తప్పులేదు అది. కానీ దానికి హిందువులని తాగేటోడికి ఒక దేవుడు, మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, 3 కోట్ల మంది దేవుళ్ళ అంటే చుల్లకన భావం కదా. మరి ఎందుకు ఇట్లా చెప్పింది విన్నాను, అట్లా కాదు నువ్వు చెప్పింది విన్నాను, నేను చెప్పింది మేము మా ఆలోచన ఏముంటదండి, మా ఆలోచన వ్యక్తిగతంగా ఏముంటదండి, వ్యక్తిగతంగా ఏమవుతుంది రాము? అట్లా కాదు రాము, వ్యక్తిగతంగా మాకు ఏమొస్తుంది చెప్పండి. కాదన్నా, నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాం. ధర్మ విషయం వచ్చినప్పుడు మనం అందరం కలిసి కొట్లాడతామా, మాకంటే గట్టి కొట్లాడతారా? దయచేసి మీరు పార్టీ రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నాను. నేను బీజేపీ నాయకుడు మాట్లాడతలేను. ఒక హిందూ ధర్మం గురించి తాగెట్టోడికి ఒక్క దేవుడు, 2 పిల్లలు ఒక దేవుడు, ఇవేం మాటలండి?
అది అతని సంస్కారం కుసంస్కారం తప్పింది ఇంకేమి. ఇప్పుడు నేను ఇప్పుడు తప్పైతే ఒకసారి ఏమున్నది, దాన్ని ఇంకోసారి మాట్లాడద్దు, ఇంకోసారి అది నేను ఆ రోజు అనుకోకుండా మాట్లాడిన తప్పేముంది. ఇప్పుడు దేశంలో కూడా చాలా మంది మేము కూడా తప్పైంది అంటాము, మా ముఖ్యమంత్రి కూడా తప్పైంది అంటారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సుబ్బు శర్మ అంటారు సారీ కాకుండా పద్ధతిగా ఎట్లా మాట్లాడుతారో లైవ్ లో చెప్పు ఒకసారి. ఇప్పుడు మాట్లాడొద్దు అంటే తాగేటోడికి ఒక దేవుడు, హనుమంతుడు పెళ్లి కానోడికి పెళ్లి హనుమంతుడు దేవుడు ఆయన చెప్తున్నాడు. చెప్పండి ఆయన రాసిండా, ఆయన రాసిండు గ్రంథాలు. నువ్వు ఇప్పుడు నిలువు పెట్టుకున్నావు, మళ్ళా నీళ్లు కొట్టు అడ్డం కొట్టు దానివల్ల ఉపయోగం ఏమున్నది పెట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. నేనేమంటున్నాను, మీరు ఒకవేళ నిజంగా ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకులు చూడలేను, ప్రతి ఒక్కడు హిందూ మతం మేమేమంటున్నాము, మీరు సరైన స్పందించట్లేదు కాబట్టి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాం. ఒకరు మడి కట్టుకొని పోతారు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మరి మేము ముస్లింల నమ్మకాలు వాళ్ళవి, అంటే ముస్లింల నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళు ఉంటారు. మా మత గ్రంథం ప్రకారం మేము ఉంటాము. దయచేసి వక్రీకరించి రాజకీయం వక్రీకరణ లేదు, ఏం లేదు. బీజేపీకే దెబ్బ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.